హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి అయితే ఇక జిల్లా వార్తలు చూద్దాం. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అక్కడ విశేషాలు ఏంది, అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంది, సమస్యలు ఏంది, పరిష్కారాలు ఏంది, మూవీ వార్తలు ఏంది, స్పోర్ట్స్ వార్తలు ఏంది అన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. మహిళల ఆత్మ గౌరవం తలదించుకుంటుంది. ఈ ఉచిత ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న మూర్తులను చూస్తుంటే గుండె కలుక్కుమంటుంది. పార్టీ మీటింగ్లకు ఆటోల్లో బస్సులలో 200లకు కూలికి ఆశపడి వెళ్తున్న తల్లులను చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అధికారం పదవులను అడ్డం పెట్టుకొని మహిళల సాధికారిత గురించి గొప్పగా చెప్పే అగ్రవర్ణాల నాయకుల మాటలు వింటుంటే నరాలు తెగిపోయే కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఆర పొట్లాలు విసురుతూ నీళ్ళ ప్యాకెట్ల కోసం ఎగబడుతున్న మహిళా మనులను చూస్తుంటే జాలేస్తుంది. నవమాసాలు మోసిన అమ్మ అగ్రకులాల పార్టీల ప్రచారాలకు వీధి తిరుగుతుంటే ఇంకా బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం రాలేదనిపిస్తుంది. అగ్రవర్ణాల కుట్రను తిప్పికొట్టేందుకు నా పేద తల్లుల పౌరుషం చాకలి ఐలమ్మ లాంటి తెగువను వంటపట్టించుకొని దొరల పెత్తందారుల అహంకారాన్ని ఇంకెన్నాళ్ళు తెగ నరుకుతారో అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బాధపడుతూ రాసిండు. వాస్తవంగా అంటే ఎవరి కోసం చేస్తూ ఉన్నారు. నిన్న మీటింగ్లో ఆహార పొట్లాలు ఇంత దారుణంగా పడేస్తూ ఉంటే, అంటే తిండి కరెక్ట్ గా పెట్టలేని ఆహార పొట్లాలు ఇష్టం ఉన్నట్టు ఇసిరేస్తా ఉంటే మహిళా మండల పరిస్థితి ఇలా మొత్తము మన గిరిజన మహిళా మనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మనులు తప్ప వేరేటోళ్ళు ఉండని పరిస్థితి. ఆత్మ గౌరవాన్ని చంపుకొని పనిచేయకండి, ఆత్మ గౌరవంతో పనిచేయండి, మీరు 100% సక్సెస్ సాధిస్తాం. కానీ కూలికి పంపిణీ ఏదో కరెక్ట్ గా చేస్తే అయిపోతుంది కదా. ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఇసుడేనా వాళ్ళు ఏమంటారు కదా, ఇది వరద బాధితులు బిచ్చం వేస్తే కూడా మంచిగా వేస్తారు. అది కరెక్ట్ కాదు. అది ఒకసారి ఫోకస్ చూద్దాం. ఎన్కౌంటర్ ఎవరు సకినాల సుధాకర్ పటేల్ రాసిండు. తెలంగాణ మూసి సుందరీకరణ కోసం కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తుంటే ప్రధాన ప్రతిపక్షాలు అయిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సర్కార్ ఎన్కౌంటర్లు వేస్తూ వస్తున్నది విదితమే. అయితే మూసీ పేరిట సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే మూసీ పక్కన ఉండగలరా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు స్వీకరించి మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు ఎల్బీ నగర్ నియోజకవర్గం పనిగిరి కాలనీలో బస చేశారు. ఆ రోజు ఉదయం మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించి కాలనీ వాసులతో ముచ్చటించి అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తర్వాత ముఖ్యమంత్రి కౌంటర్ ఇస్తే తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్ అట్లా ఇస్తా ఉన్నారని చెప్పేసి ఒక ప్రత్యేక కచేరి కాడి ముచ్చట్లు ముత్తమ్మ పెద్దమ్మగా అఘోరి అల్చలేంది అని చెప్పి అడుగుతున్నది. ఏమో బిడ్డ, ఆ అఘోరి ఏడికి పోయినా దుమ్ము రేపుతుంది సుకన్య. పెద్దమ్మ ఆమె ఎందుకు ఇట్లా గుళ్ళు గోపురాలు తిరుగుతుంది? జనం ఓ పక్క, పోలీసులు ఓ పక్క, ఇంత హంగామా ఎందుకో? అవును బిడ్డ, నాకే అఘోరి ముచ్చట ఇచ్చేంతరం అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారట. సకినాల సుధాకర్ పటేల్ రాసింది. ఇక బీసీల మౌనం బలమా బలహీనత అంటూ మంచి వ్యాసాన్ని రాసిండు గంట సోమన్న. సమాజంలో సగానికి పైగా ఉన్న జనాభాలో దాదాపు 54% కంటే అధికంగా ఉండి బలహీన వర్గాలుగా, వెనుకబడిన తరగతులుగా ఇప్పటికీ పిలువబడుతున్న బహుజనులు బీసీల రాజ్యాధికారం విషయంలో మౌనంగా ఉండడం బలమా బలహీనతనా అర్థం కావడం లేదు. అయితే ఏ సమాజంలోనైనా ఏ సమూహంలోనైనా ఎక్కువ మంది ఎటువైపు ఉంటే ఆ గుంపు అంత బలంగా ఉంటుంది, అంతే బలంగా నిలబడుతుంది, అంతకంటే బలంగా కనబడుతుంది. ఎదుటి సమాజాన్ని ప్రత్యర్థి సమూహం ఎంత శక్తియుక్తులను తుత్తినీయలు చేస్తుంది. ఇది మానవ సమాజాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకుంటే చరిత్ర వర్తమానం మీరు మౌనంగా ఉంటే బలహీనత, ఒక్కటి కావాలి, ఒక్కటైనప్పుడే ఉప్పెన అవుతుంది. అంతే. అందుకనే ఒకటి పురితోటి గట్టేస్తే ఆంబోతు ఆగునా, సంతకం ఒక్కటొస్తే బతుకు సక్కబడుతుందా, చరితనున్న చార్మినారు మట్టితోటే గట్టలేదా, చదువుకుంటూ పోతుంటే సందమామ అందద, రెక్కాలిరగ దుక్కి దున్ని విత్తనాలు జల్లాకుంటే, అక్షరాలు గుర్తుపట్టి అభ్యాసన చెయ్యకుంటే, నీ చాకిరి దండగన్నా ఫలితం ఉండదన్నా అన్నట్టు బీసీలు ఒక్కటి కానంత కాలం, ఎవరికి వాళ్ళే యమునా తీరే ఉన్నంత కాలం ఇంకా అణచివేయబడతారు, ఇంకా నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరుగుతుంది. కాబట్టి ఒక్కటి కావాలి, ఉప్పెనలా కదిలితే బలమేందో తెలుస్తుంది, అప్పుడు లెక్క సెట్ అవుతుంది. ఇక ప్రతిఘటనలతోనే బలమైన పాలకులు
ఓడిపోతారు అంటూ వ్యాసకర్త పర్వతం డాక్టర్ వెంకటేశ్వర్ పర్వతం రాజకీయ వెంకటేశ్వర్ సామాజికవేత్త బీసీల న్యాయమైన పోరాటానికి బీసీల సంక్షేమ సంఘాల ఉద్యమాలకు భిన్నంగా ఉద్యమ నిర్మాణం చేస్తేనే సాధారణ ప్రజలు ప్రజా ప్రతిఘటనలు ఉపయోగించడం ద్వారా బలమైన పాలకులను ఓడిస్తారు. ఏ పాలకుడైనా తనకు తాను బలవంతుడు కాదు. సమాజంలో కోట్లాది లక్షలాది ప్రజలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మద్దతు ఇస్తున్నప్పుడే పాలకులు బలపడతారు. అయితే పాలకుడు తన ప్రజా నియంత్రణ కోసం పోలీస్ వ్యవస్థ అధికారాన్ని ఉపయోగించుకొని పాలిస్తాడు. ప్రజా ప్రతిఘటన పోరాటం అంటే అహింసాయుత పోరాటం అని చెప్పవచ్చు. అయితే ప్రజా ప్రతిఘటన అనేది వికేంద్రీకరణ భావనపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు కోరుకున్న అంశాలపై ఉద్యమాలు చేస్తే ప్రజలు ఆదరిస్తారు. అప్పుడు ఎంతటి నిరంకుశ ప్రభుత్వాలనైనా పీకి పారేస్తారని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. చరిష్మా నాయకుడు తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థను సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ కోసం ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని హెచ్చరించడం ద్వారా కుల గణన ప్రారంభించడానికి ఆయన పాత్ర మరవలేనిది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు బీసీ నాయకుల విశ్వాసాన్ని సంపాదించుకొని జనాభా ప్రతిపాదికన బీసీ రాజకీయ భాగస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నాడు. లక్ష్యం స్పష్టంగా లేకపోతే ఉద్యమం రాదు. అనుమానాలు ఉన్నా గానీ ప్రజల ఉద్యమంలో పాల్గొన్నారు. బీసీలకు రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని ప్రతిరోజు తన ఛానల్ ద్వారా ప్రజలను రాజకీయ చైతన్యపరుస్తున్నారు. దీంతో బీసీలు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి వస్తున్నారు. తీన్మార్ మల్లన్న బీసీల రాజకీయ శత్రువుల బలహీనతలను వాడుకొని వ్యూహ రచన చేస్తున్నాడు. ప్రతి రోజు ప్రజలతో మాట్లాడి తెలంగాణ రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులపై లోతైన అవగాహన అవసరాన్ని గ్రహించాడు. తన కమిట్మెంట్ క్రమశిక్షణ బీసీ మేధావులు అందించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకొని ప్రజా ప్రతిఘటన ద్వారానే రాజ్యాంగంపై ఒత్తిడి పెంచాడు. బీసీ ఉద్యమం లక్ష్యం పట్ల ఎక్కువ మందికి ఆసక్తి కలిగించే విధంగా క్యూనిస్ ఛానల్ ద్వారా జాగృతం చేస్తున్నారు. బీసీ గర్జన సభలతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు పెట్టి బీసీల హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. చివరిగా ఆధిపత్య కులాల యాజమాన్యంలోని రాజకీయ పార్టీల ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో రాజకీయ పార్టీలలో చరిష్మా ఉన్న నాయకుడు తీన్మార్ మల్లన్న రాసిండు. వాస్తవం చరిష్మా అంటే సంక్షేమ 100% పబ్లిక్ అదే అంటా ఉన్నారు. ఉత్పత్తి జాతులు ఎటుపోతున్నాయని గట్టిగా రాసిండు మనోడు. వరి కొయ్యలకు మంట పెడితే పెను ప్రమాదం, భూసారం తగ్గి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుందంట. ఇక మంటలు పక్క పొలాలకు వ్యాపించి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. రహదారుల పక్కన ఇలా చేయడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఇట్లా మంట పెట్టకండి. ఇప్పుడు ఇంత మంట పెట్టకంటే ఒక ఫోటో వేస్తే బాగుంటుంది. అవును. ఎన్నిసార్లు మన వాళ్ళకు ఇక జిల్లా వార్తలు చూద్దాం. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి, మాదక ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలి. నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ గౌసాలం. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం మొక్కలు నాటారు, పెంపకం మరిచారు. దానికి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపం, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ కు జనసేన నాయకుల ఫిర్యాదు. ఇక్కడ మందమరికి సంబంధించి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు, ఖానాపూర్ ఎమ్మెల్యే విడ్మా బొజ్జు. ఇక ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి, తూకంలో కోత విధిస్తున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు డిమాండ్ చేస్తున్నాడు ఖానాపూర్లో. సామాజిక సేవలో ఆదర్శం బదిలీ అయిన బెంజూరేసై విక్రమ్ కు ఆదివాసుల సన్మానం. ప్రజలతో ఇట్లా ఉంటది. ఏ కొంతమంది వాడు ఎప్పుడు పోవాలరా అని చూస్తాడు. గిడ బాల, ఆయన పేరేం పేరు, బాల వెంకటరమణ పైన ఎంతమంది ఉన్నారో మంచి సస్పెండ్ అయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని చెప్పేసి అందరూ కొనియాడినరు. ఇక్కడ దోమకొండలో జరిగింది కార్యక్రమం, తర్వాత ఇక్కడ ఆర్మూర్లో జరిగింది. ఇక గడువులోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలి, దోమకొండ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ప్రజాపాలన విజయోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు, సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్. ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచుతామని చెప్పేసి ఇక్కడ సిరికొండలు అంటారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి అంటున్నారు పోలీసులు ఆర్మూర్లో. ఇక క్రీడాకారులను అభినందించిన జిల్లా జడ్జి ఇక్కడ సిరికొండలో. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. పార్టీలకు అతీతంగా తీన్మార్ మల్లన్న టీం బలోపేతం. ఇక మేమెంతో మాకంత నినాదంతో పోరాటాలు చేస్తాం. గ్రామాన తీన్మార్ మల్లన్న టీం ఏర్పాటు చేస్తాం. తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా అంటున్నాడు. 100% చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో అఖిల్ పాషా ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుంది. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పార్టీలకు అతీతంగా తీన్మార్ మల్లన్న టీం కూడా బలోపేతం కాబోతుంది. బలోపేతం అయి కూడా ఉంది.
అక్రమాలపై ప్రశ్నించిన విలేకరుపై కేసులు అమానుషం. న్యాయ పోరాటంలో బెస్త నరేష్తో భాగస్వాములం అవుతాం. నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ డిఎల్ఎఫ్ వెల్లడి అంట. బెస్త నరేష్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది పాపం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తాం. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు వెనకాడబోం. టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బుర్రా సంతోష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు పెద్దపల్లి నుంచి. ఇక 6 నెలలుగా అంగన్వాడీ కేంద్రం మూతనంట. జిల్లాలో అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయాల కొరత, గర్భిణీలకు చిన్నపిల్లలకు అందే సేవలు బంద్ అవుతున్నాయి. తన హత్యకు కుట్రపై సమగ్ర విచారణ చేయాలి. కుట్రదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ నిన్న ఫిర్యాదు చేసిండ్లు మంతనీలో. ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి లంచం తీసుకుంటుండగా ఆర్ఐని పట్టుకున్న అధికారులు అని చెప్పేసి ఇక హుజరాబాద్ లో బీఎస్పీ రాజకీయ శిక్షణ తరగతులు రాజ్యాధికారం కోసం కలిసి రావాలంటూ పల్లె ప్రశాంత్ గౌడ్ పిలుపునిస్తా ఉన్నారు. మెదక్ జిల్లా వార్తలు చూస్తే సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిందంట. ఇక అడ్డదారి తొక్కిన స్వాతంత్ర సమరయోధుల వారసులు 40 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వ భూమిపై కన్నుబడ్డది. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి కొట్టేసేందుకు ప్లాన్ చేసిండ్రు. అమ్మేందుకు ఎన్ఓసి కూడా తయారు చేసినట. 5గురి అరెస్టు, పరారీలో 4 ఉన్నారు. విచారణ చేయకుండానే కేసులో 6 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసు. 6 ఏళ్ల క్రితం చనిపోతే ఎఫ్ఐఆర్ ఇప్పుడు పెట్టిండ్రు. ఎక్కడ పోలీసులు? సంగారెడ్డి, మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగింది. మంచిగానే ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు సాధించవచ్చు. దివ్యాంగులు తమ వైకల్యానికి కుంగిపోవద్దు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి జాతీయ దివ్యాంగుల క్రీడా పోటీలను నిన్న ప్రారంభించింది ఆమె. ఉక్కు మహిళా ఇందిరాగాంధీ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారు. మంత్రి పున్నం ప్రభాకర్ వెల్లడి. హుస్నాబాద్ లో ఘనంగా ఇందిరాగాంధీ 107వ జయంతి. బుడగ జంగాల కాలనీలో ఇందిరా విగ్రహానికి శంకుస్థాపన. ఇక మైనర్ బాలికపై అత్యాచారం, నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పేసి అక్కడ ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. భూ నిర్వాసితులకు అండగా బీజేపీ భరోసా. మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ఇక అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే పోరాటం తప్పదని ఆయన వెల్లడించిండు. ఈ అనంతగిరిని సందర్శించిన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దుకాణాల కేటాయింపుల్లో జరిగిన ఇబ్బందులపై సమగ్రమైన సమాచారం ఇవ్వాలని సూచన. వికారాబాద్ ఎంపీ చెవెల. 6 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు. 6 ఏళ్లుగా చేరదీసిన మాతృదేవోభవ అనాథాశ్రమం. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు అంట. పాపం గ్రేట్. ఇక డిసెంబర్ 1న మాలల సింహ గర్జన. ఈ నెల 22న నేరెడ్మెట్లో మాల సమ్మేళనం విజయవంతం చేయాలని మాల సంఘాల నేతల పిలుపు. కరపత్రం విడుదల చేసిన మల్కాజ్గిరి మాల సంఘం నేతలు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తారంట సికింద్రాబాద్ లో. ఇక చేవెళ్ల మండలంలో కళ్ళు దుకాణాలు ఆకస్మిక తనిఖీలు. నిషేధిత మత్తు పదార్థాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు. చేవెళ్ల ఎక్సైజ్ సిఐ శ్రీలత హెచ్చరిక. సార్ గ్రేటర్ హైదరాబాద్ కళ్ళు కాంపౌండ్లకు రండి, మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో. ఇక మేడ్చల్ డిపోలో ప్రగతి చక్రం పురస్కారాలు ఇచ్చిండ్రు నిన్న అందరికి. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఇక 29 జీవోను రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరిన గ్రూప్ 1 అభ్యర్థులు. 6,000 కోట్ల పెండింగ్ బకాయిలు, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి. బీజేపీఎం రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తా ఉన్నారు. మున్సిపల్ నిధులతో కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణం. ఇక బోరు పనులు ప్రారంభించిన కౌన్సిలర్ ఉషారాణి. ఇక్కడ నార్సింగ్ ఆర్కేపురం బ్రిడ్జి మరమ్మతులు పనులు చేపట్టాలి. జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే. మున్సిపల్ శాఖ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా చిల్లా రమేష్ ఇక శుభాకాంక్షలు తెలిపిన ముదిరాజ్ సంక్షేమ సమితి అంట. ఇక కాలం చెల్లిన మందులు విక్రయం, అనుమతులు లేని అబార్షన్ కిట్స్. సీతాఫల్ మండి నుండి మండి చౌరస్తాలోని గాయత్రి మెడికల్ షాప్ లో గుర్తింపు. 45 రకాల మందులను సీజ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. చాలా డేంజర్ అది. అట్లా అన్ని షాపులలో ఉంటాయి. రైడ్ చేస్తే ఇంకా చాలా దొరుకుతాయి కానీ ఎవరు రైడ్ చేయరు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకుంటే ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి. మన మరుగుదొడ్డి మన ఆత్మగౌరవం. ఉత్తమ మరుగుదొడ్లను గుర్తించి ప్రోత్సాహక బహుమతులు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అంటున్నాడు. ఇక పోలీసుల ఎదుట లొంగిపోయిన లగచర్ల ఘటన. నిందితుడు A2గా ఉన్న సురేష్ ను రిమాండ్ కు తరలించిన పోలీసులు. ఇవన్నీ స్టేట్ వార్తలు అవుతాయి. ఇక ర్యాగింగ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు. యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ జానకి. కొల్లాపూర్ మున్సిపాలిటీ 2 రోజులు నీటి సరఫరా బంద్ అంట. జర చూసుకోండి. మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజ్ చెప్తా ఉన్నారు. ఇక మాదక ద్రవ్యాల నుంచి యువత భవిష్యత్తుని కాపాడాలి. జిల్లా ఎస్పీ గైక్వాడ్ భవన్ రఘునాథ్ అంట. డ్రగ్స్ బారిన పడకుండా వీడియో సాంగ్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అంట. ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు.
ఇక ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్ నేరం. నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి. జాతీయ ఎస్టీ కమిషన్కు వినతి పత్రం అందజేత. స్టేషన్ బెయిల్తో బాధితులకు అన్యాయం. స్టేషన్ బెయిల్తో పెరుగుతున్న దాడులు. తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ముదిరాజ్ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ. బీసీ రాజ్యాధికార పోరులో ముదిరాజులు అగ్రభాగాన ఉండాలి. ముదిరాజుల వాటా దక్కేందుకు ఐక్యంగా పోరాడాలి. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా సైదులు పిలుపునిస్తా ఉన్నారు మిర్యాలగూడ నుంచి. ఇక 29న అంబుజా సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణకు మేము వ్యతిరేకం కాదు. బాధిత గ్రామాలను ఆదుకోవాలి. ఇంటింటికి ఒక ఉద్యోగం కల్పించాలి. గిరిజన యువజన నాయకులు రమావత్ వినోద్ నాయక్ ఆదుకుంటాడు. గ్రేటర్ ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. బడుగుల జీవితంలో వెలుగులు నింపిన కాంతిరేఖ ఇందిరాగాంధీ. ఇల్లందు భద్రాచలం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు అన్నారు. ఇక దేశాభిమానం లేనివారే ఇందిరాగాంధీపై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మండల. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఓకే, మహబూబ్ నగర్. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు చేర్యాల ప్రజలు వెళ్ళిందంట. ఇక టీడీపీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్న ప్రజలు. వరంగల్ తూర్పులో టీడీపీ సభ్యత్వ కార్యక్రమం. వరంగల్ పార్లమెంట్ సభ్యులు చిల్వేరు రవీందర్. జ్ఞానాన్ని ప్రసాదించే దేవాలయమే గ్రంథాలయం. జిల్లా కేంద్రంలో త్వరలోనే మోడల్ లైబ్రరీగా తీర్చిదిద్దామని చెప్పేసి. ఇక లాజిస్టిక్స్ వ్యాపారం కోసం డ్రైవింగ్ మొబైల్ యాప్. ఉమ్మడి జిల్లా డీసీఎం అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయంపు నాగేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే మిషన్ భగీరథ కేంద్రంలో అక్రమ నియామకాలంట. ఇక గొత్తికోయలకు రగ్గులు పంపిణీ చేస్తా ఉన్నారు సత్తుపల్లి పట్టణంలో. మంచి పని. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆర్డీఓ తనిఖీలు. మదిరా నుంచి ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వేధింపులు. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య యత్నం చేసింది మదిరాలో. ధాన్యం కుప్పను బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలైనాయంట. ఇక రోడ్డుపై ధాన్యం ఆరబోత ఫలితం. రైతుకు అవగాహన కల్పించని అధికారులు అని చెప్పేసి రోజు చెప్తున్నాం మనం. అది చేయాలి. రైతులను కూడా ఏమనలేని పరిస్థితి వాస్తవంగా. 2 రోజుల్లో ధాన్యం డబ్బు రైతుల ఖాతాలో జమ చేయాలి. సిపిఎం పాలేరు డివిజన్ ఇన్ఛార్జ్ బండి రమేష్ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఫైనల్కు దూసుకెళ్లిన భారత్. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో అరుదైన ఘనత. జపాన్పై 2-0 తేడాతో విజయం సాధించారు. ఇక పాక్ను ఒప్పించేందుకు ఐసీసీ ప్రయత్నాలు. టోర్నమెంట్ సజావుగా సాగేందుకు ప్లాన్. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు యత్నాలు జరుగుతుందంట. కష్టం. పాకిస్తాన్కు భారత్ షాక్ ఇచ్చింది. అందులో T20 వరల్డ్ కప్ పై కీలక నిర్ణయం. ఇక పోటీ నుంచి వైదొలిగిన టీమిండియా. పాక్లో పర్యటనకు అనుమతించని భారత మంత్రిత్వ శాఖలు. వర్షంతో మ్యాచ్ రద్దు. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక న్యూజిలాండ్ పై 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక మూవీ వార్తలు చూసుకుంటే కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట. గోవాలో వెడ్డింగ్ అంట. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త. ఇక సంక్రాంతికి వస్తున్నాం. సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. మంచిగా నేడు రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నాం. మూవీ మేకర్స్ వెంకటేష్ సినిమా ఉండే సంక్రాంతి ఉండే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని వాళ్ళు ఒకటి. విశ్వంబర తాజా అప్డేట్. జపాన్ లో మూవీ టీమ్ షూటింగ్ పనుల్లో బిజీ. ఏం సినిమా ఇప్పుడు? కీర్తి సురేష్ మంచిగా ఉంటుంది. గిట్లేని డ్రెస్ ఏంది? బ్లాక్ డ్రెస్ లో ఉంది ప్రెసెంట్. బ్లాక్ డ్రెస్. ఇక పుష్ప రూల్ షురు అవుతుందంట. రిలీజ్ కు ముందే సంచలనాలు. $1 మిలియన్ వసూలు. సత్తా చాటుతున్న తెలుగు సినిమా. ఇది ఇట్లా ఉంటే నిన్న సభకు సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెనకాల ఎమ్మెల్యేలను చూడొచ్చు. ఇందిరాగాంధీ నిన్న జయంతి సందర్భంగా ఉక్కు మనిషి ఇందిరాగాంధీకి నివాళులర్పిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక చేనేతకు సంబంధించింది చూడొచ్చు. కాంగ్రెస్ కి సంబంధించింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చిత్రంలో చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేలను. నిన్న విజయోత్సవ సభకు సంబంధించిన చిత్రాలు ఇవన్నీ కూడా హాజరైన మహిళా మనులు. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూనియస్ అండ్ మీ మేనం షాంపి సిద్ధగొని సుదర్శన్, కెమెరామెన్ గణేష్ తో. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూనిస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూనిస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNews@gmail.com ను సంప్రదించండి.